వెల్కమ్ బ్యాక్ టు అర్చన నేమురి వ్లాగ్స్ అండి. ఈరోజు నా పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తాను. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఇది సికింద్రాబాద్లో జెక్సానీలో తీసుకున్నా. ఇది బాడీ పార్ట్ మొత్తం పర్పుల్ కలర్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్లో ఉంటుంది. దీని పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి టాసిల్స్ కూడా నేను బయట వేయించానండి. దీని బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. ఇది బ్లౌజ్ ప్యూర్ రా సిల్క్ తీసుకొని దానిపైన వర్క్ వేయించానండి. మనకు శారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేపిస్తూ వేయించాను. ఈ శారీ కూడా కంచిపట్టు శారీ అండి. శారీ మొత్తం మనకు గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. మిడిల్ పార్ట్ మాత్రం మనకు సిల్వర్ బూటాస్ కనిపిస్తాయండి. అలా కనిపించడం వల్లే శారీ బాగా ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి. మొత్తం గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి టాజిల్స్ కూడా నేను ఇక్కడ బయట వేయించానండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ పైన ఓన్లీ మనకు శారీలో వచ్చిన సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేయించుతూ వేయించాను. ఇలా వేయించడం వల్ల ఈ బ్లౌజ్ని మనం వేరే శారీ పైకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కంచిపట్టు శారీ అండి. ఇది కూడా జెక్సానీలో తీసుకున్నాను. ఈ బాడీ పార్ట్ మొత్తం పింక్ కలర్లో వస్తుంది. బార్డర్ మాత్రం మనకు పర్పుల్ కలర్లో వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి మనకి. ఇది కాస్ట్ అరౌండ్ నాకు 13,000 పడింది. దీనికి బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే వేయించానండి. ఇది కూడా జిక్రా కలెక్షన్లోనే వేయించాను. ఇది మెటీరియల్ మొత్తం రా సిల్క్ మెటీరియల్ అండి. మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని యూజ్ చేయకూడదు, ఎప్పుడైనా తొందరగా పిగిలిపోతుంది. ఇది కూడా కంచిపట్టు శారీ అండి. ఇది కింద గ్యాప్ బార్డర్ వస్తుంది. త్రూ అవుట్ ద శారీ మనకి ఇలా బూటాస్ వస్తాయండి. దీనికి బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్గా వేయించాను. శారీలో వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి యాడ్ చేయించి సింపుల్గా మగ్గం వర్క్ వేయించాను. ఈ శారీ కాస్ట్ అరౌండ్ 6,500 పడిందండి. మగ్గం వర్క్ కూడా మనకు చాలా నీట్గా వేశాడు, మనకు శారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేస్తూ. ఈ శారీ నా 10th యానివర్సరీకి తీసుకున్నానండి. ఇది కూడా సికింద్రాబాద్లోనే తీసుకున్నాను. శారీ మొత్తం జెరీ లైన్స్ వస్తాయండి. మిడిల్లో మనకు బూటాస్ వస్తాయి. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి. ఇది దీనికి బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగానే వేయించాను. ఈ 2 సైడ్స్ వర్క్ వేయించి మిడిల్లో నేను నెట్ యాడ్ చేయించానండి. నెట్ పైన కూడా మనకు వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం మనకు శారీలో వచ్చిన బార్డర్ని యూజ్ చేస్తూ కింద నెట్ పైన వర్క్ వేయించానండి. ఇది పెన్ కలంకారీ పట్టు శారీ అండి. మనకు మిడిల్ పార్ట్లో మల్టీ కలర్స్తో డిజైన్ వస్తుంది. బార్డర్ మాత్రం మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీని పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి. మనకు ఆరెంజ్ కలర్లో వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే వేయించానండి రా సిల్క్ మెటీరియల్ పైన. హ్యాండ్స్కి మాత్రం నెట్ యూజ్ చేస్తూ వర్క్ వేయించానండి. నెట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ కూడా ఇంకో లేయర్ నేను నెట్టే వేయించాను. వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. ఇది ఇంకో పోచంపల్లి పట్టు శారీ అండి. ఇది పైన చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి శారీ. బార్డర్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. బార్డర్ కూడా కొంచెం మనకు పెద్దగానే వస్తుంది. పళ్ళు మాత్రం బ్లూ కలర్లో ఉంటుందండి. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. దీనికి బ్లౌజ్ కూడా కొంచెం సింపుల్గానే వేయించాను. మనకు శారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేస్తూ వర్క్ వేయించాను. ఇది పోచంపల్లి పట్టు శారీ అండి. ఇది వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది పైన కొంచెం కడ్డీ బార్డర్ వస్తుందండి. కింద మాత్రం బిగ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు మనకు ఇలా వస్తుందండి. దీనికి బ్లౌజ్ కొంచెం హెవీగానే వేయించాను.
మనకు శారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేస్తూ మగ్గం వర్క్ వేశాడండి. ఇది కూడా కంచిపట్టు శారీ అండి. ఇది గ్రీన్ కలర్ కంచిపట్టు శారీ. కింద బార్డర్ మాత్రం పర్పుల్ కలర్లో ఉంటుంది. దీని బ్లౌజ్ నేను తర్వాత చూపిస్తానండి. దీని బ్లౌజ్ ఇంకో శారీపై కూడా మ్యాచ్ అవుతుంది. ఈ శారీ వచ్చేయండి బాడీ పార్ట్ మొత్తం మనకు సిల్వర్ షేడ్లో ఉంటుంది. కింద బార్డర్ మాత్రం నేవీ బ్లూ ఉంటుంది. శారీలో మనకు బూటాస్ వస్తాయండి. అవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయి. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి. దీనికి బ్లౌజ్ కూడా వర్క్ వేయించాను. ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేస్తూ వర్క్ వేయించాను. ఇది అంత హెవీగా ఏముండదండి. చూడడానికి హెవీగా అనిపిస్తుంది కానీ లైట్ వెయిటే ఉంటుంది మనకు మగ్గం బ్లౌజు. ఇది ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది కూడా వీవర్స్ నుంచే తీసుకున్నాను, ఉప్పాడ నుండి. ఈ మిడిల్ పార్ట్ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ చిన్న చిన్న బూటాస్ వస్తాయండి. బార్డర్ మాత్రం మనకు టమాటా రెడ్ కలర్లో ఉంటుంది. దీనికి మగ్గం బ్లౌజ్ కూడా వేయించానండి. ఇది బాడీ పార్ట్ రా సిల్క్ అండి. మనకు హ్యాండ్స్ వచ్చేసి శారీలో వచ్చిన బార్డర్ని అటాచ్ చేస్తూ మగ్గం వర్క్ వేయించాను. ఇది కూడా పోచంపల్లి పట్టు శారీ అండి. ఇది బాడీ పార్ట్ మొత్తం లైట్ కలర్ ఉంటుంది. కింద బార్డర్ మాత్రం కొంచెం డార్క్ కలర్లో వస్తుందండి. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ పోచంపల్లి శారీస్ అరౌండ్ నాకు 7000 పడింది. ఇందాక చూపించాను కదండి గ్రీన్ కలర్ శారీ, ఆ శారీ పైకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది. ఇవి రెండింటికి కలిపి ఒకే బ్లౌజ్ యూజ్ చేస్తాను. ఇది కూడా కంచిపట్టు శారీ అండి. ఇది మిడిల్ పార్ట్ మొత్తం మనకు సిల్వర్ తోటి చిన్న జరీ చెక్స్ వస్తుంది. బార్డర్ మాత్రం బిగ్ బార్డర్ ఉంటుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది. మనకు చూడడానికి హెవీగా అనిపించిన శారీ మాత్రం లైట్ వెయిట్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగానే వేయించాను. ఎందుకంటే ఈ శారీ బ్లౌజ్ని ఇంకో శారీపై కూడా యూజ్ చేస్తాను, దానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఆ శారీ కూడా చూపిస్తానండి. శారీలో మొత్తం ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ తోటి వర్క్ వేయించాను. మనం ఇట్లా వర్క్ వేయిస్తే మనం ఇంకా వేరే శారీపై కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదే అండి ఆ శారీ. ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఈ శారీ మొత్తం మెరూన్ కలర్ ఉంటుంది. ఇది శారీ మొత్తం ఒకటే కలర్ ఉంటుందండి. మనకు మిడిల్లో మాత్రం సిల్వర్ అండ్ గోల్డ్ తోటి పీకాక్స్ వస్తాయి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఎందుకో నాకు అంతగా అనిపించలేదు, అందుకని సేమ్ సెల్ఫ్లోనే బ్లౌజ్ వేయించాను. ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండి. మనకు కింద బార్డర్ అండ్ పైన బార్డర్ రెండు మనకు జెరీ లైన్స్ వస్తాయి. మిడిల్ పార్ట్ మొత్తం మనకు గ్రీన్ కలర్ పైన చిన్న చిన్న బూటాస్ వస్తాయండి. దీని పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా వేయించాను. ఓన్లీ గోల్డ్ కలర్ యూజ్ చేస్తూ వర్క్ వేయించానండి. ఇలా వేయించడం వల్ల మనం ఈ బ్లౌజెస్ని ఇంకా వేరే శారీస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంటుందండి. కింద కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ మనకు బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. శారీ మొత్తం మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి పెద్ద పెద్ద బూటీస్ వస్తాయండి. ఇది బ్లౌజ్ మాత్రం బాడీ పార్ట్ కొంచెం సింపుల్గానే వేయించాను, కానీ హ్యాండ్స్కి మాత్రం కొంచెం హెవీగా వేయించానండి. మనకు శారీలో వచ్చిన కలర్ యూజ్ చేస్తూ బ్లౌజ్ వర్క్ వేయించానండి. ఇది వెంకటగిరి పట్టు శారీ అండి. ఇది కలనేత షేడ్, మనకు 2 షేడ్స్ కనిపిస్తుందండి శారీ. ఇది బాడీ పార్ట్ మొత్తం మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. కింద బార్డర్ మాత్రం మనకు పింక్ కలర్లో ఉంటుందండి. పింక్ కలర్ పైన మనకు సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుందండి. మొత్తము త్రూ అవుట్ ద శారీ మనకి ఇలా ఉంటుంది. మనకు కొంగు పార్ట్ మాత్రం కొంచెం హెవీగా వస్తాయండి బూటాస్.
శారీ మాత్రం కొంచెం దూరంగా సిల్వర్ బూటీస్ వస్తాయి. దీనికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి. మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగానే వేయించాను. ఇంకా బ్యాక్ పార్ట్ మొత్తం వరకు వేయించానండి. హ్యాండ్స్కి మాత్రం మనకు చీరలో వచ్చిన బార్డర్ని యూజ్ చేస్తూ వర్క్ వేయించాను. వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి.